నిషేధిత జాబితా నుంచి అక్రమంగా తొలగించిన భూముల వ్యవహారం, ధాన్యం కొనుగోలు, గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగుల హేతుబద్ధీకరణ సహా పలు అంశాలపై లోతుగా చర్చించింది ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం. సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సచివాలయంలో సమావేశమైన కేబినెట్ పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించింది. ప్రధానంగా నిషేధిత జాబితా నుంచి అక్రమంగా తొలగించిన భూములపై నిర్ణయం తీసుకునేందుకు మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేసేందుకు కేబినెట్ నిర్ణయించింది. దీనిపై అధ్యయనం చేసి ఆయా భూముల విషయంలో ఏం చేయాలన్న దానిపై మంత్రుల కమిటీ ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది. వచ్చే కేబినెట్ భేటీలోపు భూముల అవకతవకలపై నివేదిక ఇవ్వాలని ఆయా జిల్లాల ఇన్ఛార్జ్ మంత్రులను ఆదేశించారు ముఖ్యమంత్రి చంద్రబాబు. GOMS 84 డేటెడ్ 24/2/23 ద్వారా అర్బన్ ల్యాండ్ సీలింగ్ భూముల క్రమబద్ధీకరణకై దరఖాస్తుల దాఖలు సౌకర్యం మరియు 22A కింద నిషేధిత ఆస్తులుగా నోటిఫై చేయబడి భూముల క్రమబద్ధీకరణ కోసం నిబంధనలు షరతులకు అనుగుణంగా సంబంధిత రుసుము చెల్లించడం ద్వారా మిగిలిన దరఖాస్తుల స్వీకరణకు గడువును 31/12/2025 వరకు పొడిగించాలని చేసిన ప్రతిపాదనకు మంత్రిమండలి ఆమోదం తెలిపిందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. ఈ సీజన్లో 28,83,238 మెట్రిక్ టన్నుల్ని ధాన్యం సేకరించి దాదాపు 4.6 లక్షల రైతుల దగ్గర నుంచి సేకరించి వాళ్ళకి 6,469 కోట్లని చెల్లించడం జరిగింది. ఇంకా కూడా కొంత ప్రొక్యూర్మెంట్ ఉందనే ఉద్దేశంతో, ఎక్కడా కూడా రైతు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో మరో 700 కోట్ల రూపాయలని రుణంగా పొంది దాన్ని ఏపీ స్టేట్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్కి ఇవ్వటం జరుగుతుంది. మిగిలిన ధాన్యాన్ని కూడా కొనటం జరుగుతుందని చెప్పేసి మనం చేస్తాను. మరి చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి గారు ఈ సీజన్లో ఏదైతే ఈ ధాన్య సేకరణలో ప్రత్యేకంగా మాయిశ్చర్ విషయంలో ఏదైతే సమస్యలు ఎదుర్కొన్నామో, వచ్చే సీజన్లో అటువంటి సమస్యలు పునరావృతం కాకుండా ఒక ఫుల్ ప్రూఫ్ మెథడాలజీని మీరు ఎవాల్వ్ చేయాలి అని చెప్పేసి ఆదేశించడం కూడా జరిగింది. ఏదేమైనా కూడా రైతుకి ఎటువంటి అసౌకర్యం కలక్కోకుండా తను పండించిన పంటని గిట్టుబాటు ధరకి అమ్ముకునే విధంగా సౌలభ్యం ప్రభుత్వం తరఫున కల్పించాలని చెప్పేసి ఆదేశించడం కూడా జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. ఏపీ ఇండస్ట్రియల్ కారిడార్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్, APICDC స్పెషల్ పర్పస్ వెహికల్కి